హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా తక్కువ గ్యాప్లోనే మళ్ళీ అనంతపూర్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ పడింది. డెఫినెట్గా వెళ్ళాల్సిన ఫంక్షన్, దగ్గర రిలేటివ్స్ది కాబట్టి. సో అందుకే వెళ్తున్నాను. ఇది అనంతపూర్కి వెళ్ళడానికి ముందు రోజు అనమాట. సో మార్నింగ్ యూజువల్గా పూజ చేసేసుకొని, ఇంకా యూజువల్గా నేను అప్పుడప్పుడు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవి చదువుతూ ఉంటాను. అలానే చదువుకున్నాను. అండ్ దీని కొన్ని గ్రాసరీస్ తెచ్చింటే అవి కూడా మంచిగా సర్దేసుకున్నా. బికాజ్ అనంతపూర్కి వెళ్ళే ముందే అన్నీ నీట్గా సర్దుకొని వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి. సో ఇది వచ్చేసి నేను ఆశ్రీ కోసం తీసుకున్న డ్రెస్ అనమాట. అనంతపూర్కి వెళ్ళిన ప్రతిసారి ఆశ్రీకి ఏదో ఒకటి తీసుకోవడం అలవాటు. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నవి కోసం తీసుకున్నాను అనమాట. ఆశ్రీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి చాలా క్యూట్ అనిపించి నవికి బాగుంటాయని చెప్పి తీసుకున్నా. బేసిక్గా ఇలాంటివి నవికి ఇష్టం అనమాట. అండ్ మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ అనంతపూర్కి బయలుదేరిపోయాము. యాక్చువల్గా అయితే మేము విద్రాశ్వతకి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వెళ్తున్నాము. అందుకే మార్నింగ్ వెళ్తున్నాం, లేకపోతే నైటే బయలుదేరిపోయే వాళ్ళము. ఇంకా దారిలో బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకున్నాము. బెంగళూరులోనే టైం అయింది కాబట్టి. అండ్ మా పిన్ని వాళ్ళని కూడా పిక్ చేసుకొని వెళ్తున్నాము. వాళ్ళు కూడా వస్తున్నారు అనంతపూర్కి. సో వాళ్ళని పిక్ చేసుకొని బెంగళూరు అవుట్స్కర్ట్స్కి వెళ్ళిన వెంటనే ఇవి కనిపించాయి అన్నమాట. ఎప్పటి నుంచో ఆశ్రీకి ఇవి తీసుకోవాలి అనుకుంటున్నాను. సో కనిపించేసరికి ఇంకా వెంటనే తీసేసుకున్నాము. ఇంకా ఆబ్వియస్గా జర్నీ చేస్తున్నామంటే మనకు ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా. అక్కడ శనక్కాయలు మంచిగా కాలుస్తూ ఉంటే ఇవి మా బాబాయ్కి ఇష్టం అని చెప్పేసి ఇంకా మా బాబాయ్ తీసుకున్నాడు. తింటూ వెళ్తే జర్నీ బాగుంటుంది కదా అని చెప్పేసి మా బాబాయ్, పిన్ని, నేను, దీను నలుగురం వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్. యాక్చువల్గా చూడండి మా లగేజ్ పనసకాయ మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. ఇది మా మమ్మీ వాళ్ళది యలంకలో ఒకటి సైట్ ఉంటుంది అనమాట. దాంట్లో ఉంటుంది చెట్టు. సో ఆ చెట్టుకి కాసిన పనసకాయలు ఎన్ని కాయలు ఉన్నాయంటే అన్ని కాయలు ఉన్నాయన్నమాట. బట్ అవి పీకడానికి కష్టం అని చెప్పి ఎక్కువ తీసుకోవట్లేదు. ఇది కూడా ఇంకేంటంటే బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో ఒక ఆయన ఉంటే ఆయనతో పికిచ్చాడనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు విద్రాశ్వతకి వెళ్ళాము. అక్కడ నాగులకి పూజ చేసుకొని మళ్ళీ మేము అనంతపూర్కి అయితే బయలుదేరామన్నమాట. ఎండలు అసలు ఎంత బీభత్సంగా ఉన్నాయి కదా. ఇంకా మాకు చాలా వేడి అనిపించింది. అందుకే ఇంకా ఇక్కడ బాదం మిల్క్ అవి తాగుతూ ఉన్నామన్నమాట. సో ఇంకా అనంతపూర్కి వెళ్ళిన వెంటనే మా ఆశ్రీని ఇంకా అసలు ఆగలేదన్నమాట. మేము తీసుకున్నామని చెప్పాను కదా ఈ టబ్. సో ఇందులో మంచి కూర్చోబెడితే బాగా ఆడుకుంది, అసలు సతాయించలేదు. చాలా ఎంజాయ్ చేసిందనమాట. మళ్ళీ దాంట్లో నుంచి రావాలంటే కూడా కొంచెం ఫేస్ డల్గా పెట్టేసింది. అంత బాగా ఎంజాయ్ చేసింది. ఈ టాయ్స్ వచ్చేసి దీను తీసుకున్నాడనమాట. మాకు కూడా తెలీదు. ఎందుకో దీనుకి చాలా నచ్చినాయంట అని చెప్పేసి ఎప్పుడో ఆన్లైన్లో చూస్తూ ఉంటే కనిపించినాయి అని చెప్పేసి తీసుకున్నాడు. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి వాటర్లో వేసే టాయ్స్ అన్నమాట. అవి మంచిగా ఆశ్రీకి ఈ టబ్లో కూర్చోబెట్టి ఫొటోస్ తీసి వీడియోస్ తీసి ఆశ్రితాస్ వరల్డ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా సరే ఫాలో అవ్వండి. ఆశ్రీ అప్డేట్స్ అన్నీ అందులో వస్తాయి అన్నమాట. చాలా క్యూట్ వీడియోస్ ఉంటాయి. సో డెఫినెట్గా ఫాలో చేయండి ఇన్స్టాలో. ఇంకా మేము వచ్చామని చెప్పేసి మమ్మీ డిన్నర్కి చాలా వెరైటీస్ అయితే చేయించింది. యాక్చువల్గా మమ్మీ వాళ్ళకి ఏంటంటే కుక్ ఉన్నారనమాట. తనే చేస్తుంది ఆ వంటలన్నీ. ఒకప్పుడు మమ్మీనే చేసుకునేది, మమ్మీనవి. ఇప్పుడు ఏంటంటే పాప ఉంది కదా, కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంకా కుక్ని పెట్టుకున్నారనమాట. సో ఇన్ని వెరైటీస్ అయితే చేయించింది మేము వస్తున్నామని చెప్పేసి. అండ్ మమ్మీనే నువ్వులుండలు కూడా చేసింది. అవి నాకు చాలా ఇష్టము, అందుకే చేసిందనమాట మమ్మీ. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే. నేను యాక్చువల్గా అనంతపూర్కి వచ్చింది ఈ ఫంక్షన్ కోసమే అనమాట. నామకరణము దీని వల్ల మేనత్త కూతురుది ఫంక్షన్. సో దగ్గర రిలేటివ్స్ కాబట్టి డెఫినెట్గా రావాలి అని చెప్పేసి వచ్చాం మేము. ఇక్కడ స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ చిన్న పాపదే అనమాట నామకరణము. ఏం పేరు పెట్టాము అన్నది లాస్ట్లో రివీల్ చేస్తాను, చూడండి వీడియో.
సో చూసారు కదా, నేమ్ వచ్చేసి గురు అన్విక. గురు అన్నది వీళ్ళ ఇంటి పేరు, అన్విక అన్నది ఒరిజినల్ నేమ్ అనమాట ఇప్పుడు పెట్టినది. సో మా ఆశ్రీ చూడండి అసలు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో. ఫంక్షన్లో కొంచెం సేపు సతాయించిందనమాట, తర్వాత తను కూడా సైలెంట్ అయిపోయింది, మంచిగా ఎంజాయ్ చేసింది ఫంక్షన్ని. సో ఈ ఫంక్షన్కి నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అన్నది డీటెయిల్గా నేను గెట్ రెడీ విత్ మీ వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంతవరకు చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూసేసేయండి. సో ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆశ్రీకి ఆ రోజే 8 months కంప్లీట్ అయ్యాయన్నమాట. సో మంత్లీ ఫోటోషూట్ తీస్తూ ఉంటుంది నవి. సో అందులో భాగంగా ఆ రోజు పడింది కాబట్టి ఆ రోజు మ్యాంగోస్తో మేము డెకరేట్ చేసాము. చాలా బాగా వచ్చింది డెకరేషన్ అన్నది. సో అలా మంచిగా చేసి ఆ రోజు కూడా ఫొటోస్ మంచిగా తీసామన్నమాట. సో నేను ఇక్కడ డెకరేట్ చేసేలోపు నవి పాపని రెడీ చేస్తూ ఉందన్నమాట ఫోటోషూట్ కోసం అని చెప్పేసి. దీని ఇంకా ఫొటోస్ తీశాడు. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూడాలనుకుంటే ఆశ్రితాస్ వరల్డ్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి. చాలా క్యూట్ వీడియోస్ ఉంటాయి దాంట్లో, డెఫినెట్గా చూడండి. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అనంతపూర్లో నేను ఏం చేశాను అన్నది చాలా సింపుల్ అండ్ స్వీట్గా కవర్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ ఈ వీడియోలో, అంతే. అందుకే కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే యాడ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.